వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్స్ వరకు తీసుకుంటే రెడ్ జోన్లో 10 మంది, ఆరెంజ్ జోన్లో 8 మంది కనిపిస్తున్నారు. మొత్తం 25 మందిలో ముఖ్యమంత్రి గారితో కలుపుకొని చూస్తే కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ ఇంత పూర్గా ఉండడానికి కారణం ఏంటి? ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్. ఏ మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద ఏ మంత్రికి కూడా పట్టులేదు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టడానికి తప్ప ఏ ఒక్కరికి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు సార్. అసలు లాండ్ ఆర్డర్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా కానీ సమీక్షలు కానీ జరుగుతాయండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టడానికి ప్రెస్ మీట్ తప్ప లాండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అయినా సార్. ఒకటా రెండా లాండ్ ఆర్డర్లు ఎటువంటి ఇబ్బందులు పడతారు సార్ లాండ్ ఆర్డర్లో? ఆమె గురించి మనం చెప్పక్కలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, వాళ్ళు డిప్యూటీ సీఎంఏ, ఆమె గురించి ఆయన చెప్పాడు నువ్వు అన్ఫిట్ అని చెప్పని. అట్లా మన అచ్చెన్నాయుడు గారు చూసుకున్నా కానివ్వండి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి అయితే పూర్తిగా ఫెయిల్యూరే. ఎప్పుడైనా దేవాలయాల్లో భక్తులు చనిపోవడం మీరు ఎప్పుడైనా చూశారు సార్? తిరుపతి దేవస్థానం కావచ్చు, సింహాచలం కావచ్చు, కాశీబుగ్గ కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా మీరు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారు? అసలు తిరుపతిలో ఎవరైనా భక్తులు చనిపోయారు, తోపులాట జరిగిందని ఎప్పుడైనా విన్నారా? పూర్తిగా ఫెయిల్యూర్ సార్. ఏ మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద పనిచేసిన పరిస్థితి లేదు, వాళ్ళ శాఖని సక్రమంగా నిర్వహించే పరిస్థితే లేదు. ఇంకా అచ్చెన్నాయుడు గారు అయితే మత్స్యకారులు అంతమంది చనిపోయినా కానీ కనీసం ఆయన శాఖ పక్క జిల్లా అయినా కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఏ మంత్రి కూడా నాకు తెలిసి ఆయన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ చెప్తున్నాడు తప్ప అందరూ కూడా రెడ్ జోన్ లో ఉంటారు సార్. మళ్ళీ ఇందాక చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నారు, మనం చెప్పట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ ఉన్నట్టేనా సార్? మరి పవన్ కళ్యాణ్ గారి మరి పెట్టాపురం కూడా మరి గెలిచేటట్టుకున్నారు. పెట్టాపురం కూడా ఏంటంటే అర్థం ఏంటి సార్ దీంట్లో? అక్కడ పెట్టాపురం కూడా దాంట్లో వచ్చింది కదా దాంట్లో. అవును. అదేవిధంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఎవరు చెప్పట్లేదు సార్. వాళ్ళ ఎల్లో మీడియా కూడా ఇదే చెప్పుకోవచ్చు సార్ మంత్రుల గురించి, మంత్రుల యొక్క పనితీరు గురించి. ఎందుకంటే వాళ్ళకేదో పనులే ఉంటాయి బహుశా వాళ్ళ దగ్గర, అందుకని వాళ్ళు కూడా మంత్రుల మీద ఏదో అప్పుడప్పుడు నిజం మాడతారేమో అని చెప్పారు. దాంట్లో మంత్రులు క్లియర్ చెప్పారు, ప్రతి మంత్రి కూడా అవినీతి చేయడానికి తప్ప ఆ శాఖ పర్ఫార్మెన్స్ లో ఏ మంత్రి కూడా సక్సెస్ కాలేదు. ఎవ్వరూ సక్సెస్ కాలేదు, ఇంక్లూడింగ్ నారా లోకేష్ కూడా సార్. నారా లోకేష్ కూడా విద్యాశాఖలో విఫలమైపోయాడు. ఆయన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా 10,000 కోట్లు బకాయి పెట్టి ఎంతమంది విద్యార్థులు ఉసురు పోసుకుంటారు సార్? ఈరోజు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు? ఒక విద్యాశాఖ మంత్రి అంటే కనీసం ఆ శాఖనన్నా బాగా నడుపుతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు అనుకుంటే గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఫెయిల్యూరు. అదేవిధంగా మొన్న నేను కొంతమంది పిల్లలు చూశాను, నారా లోకేష్ గారు మా ఆహారం బాగుంటలేదు సరిగ్గా చూడండి అని చెప్పని వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకున్న పరిస్థితి వచ్చింది పిల్లలందరూ కూడా ఈరోజు. అంత దుస్థితిలో ఉండి వీళ్ళేమో మాట్లాడే మాటలు మాత్రం కోటలు దాటిపోతారు ప్రతి ఒక్కటి కూడా. పట్టించుకోకుండా సూటు పూటేసుకొని పూర్తిగా ఫెయిల్యూర్ కదా సార్. అది కూడా రాశారు దీంట్లో, డిఎస్సీ కూడా దాంట్లో డిఎస్సీలో ఎవరైతే 100% డిఎస్సీలో అక్రమాలు జరిగాయని 48% మంది డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. Do you believe that the teacher recruitment highlights 100% corruption in TDP, JSP, BJP government? Yes అని 48% మంది చెప్పారు సార్. అందుకే కదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏమంటున్నామండి? దాని మీద ఏమంటున్నాం, ఎందుకంటే 100% అందులో అక్రమాలు జరిగినాయి. లేకపోతే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? ఎందుకు భయపడతారు సార్? మేము డిఎస్సి కోసం కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు వచ్చింది సార్. దానికోసమే వీళ్ళు ఉక్రోషంతో నిరాహార దీక్ష ఏదైతే నిరసన దీక్ష జరుగుతుందో టెంట్లు పీకేయడం కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ ఎందుకు రౌడీజం చేస్తారు? ప్రజల్లో ఆల్రెడీ డిఎస్సి గురించి చర్చ నడుస్తుంది, దాంట్లో అవినీతి జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అయితే విపరీతమైన అవినీతి జరిగింది. జీవోలు ఇవ్వడం, జీవోలు రద్దు చేయడం ప్రజలందరూ గమనించారు దీంట్లో. అందుకని సిబిఐ ఎంక్వైరీ చెప్పాం. డిఎస్సి కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ విధమైన ఇప్పుడు ఇది చాలా తక్కువ సార్. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ 100% తక్కువ. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మాత్రం 175లో చాలా వరకు కోల్పోతారు సార్ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా. రైట్. ఓటమి ప్రభుత్వానికి
అరాకొర గెలవాల్సింది తప్ప ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రం ఎందులో నెంబర్ 1 ఉందంటే అవినీతిలో నెంబర్ 1గా ఉంది, అక్రమాల్లో నెంబర్ 1గా ఉంది, రౌడీజంలో నెంబర్ 1గా ఉంది, గోండాయిజంలో నెంబర్ 1గా ఉంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కూడా విపరీతంగా జరుగుతుందని చెప్పని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే మాట చెప్పడానికి ఇసుక ఫ్రీ అంటారు సార్, ఎక్కడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా? ఎక్కడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా సార్ ఎక్కడైనా కానీ? అన్ని మాటలకి అన్నిటికీ కూడా ఈరోజు ప్రజలు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నారు సార్. ముఖ్యంగా చెప్తాను సార్, నిత్యావసర వస్తువులు సార్. ఈరోజు పేదవాడు అనే కూడా ఈరోజు కడుపు నిండా తినడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. మేమేమో మందు తగ్గించామని చెప్పి చెప్పుకుంటారు తప్ప, లెక్కర్ రేట్లు తగ్గించామని చెప్పని వాడి సేళ్లు పెంచడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, ఎందుకు నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పనే పరిస్థితి మాట్లాడే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నిత్యావసర వస్తువుల మీద రివ్యూ చేయక్కలేదు సార్. అవును, అతను చంద్రబాబు చెప్తే చాలు ఫైల్ పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళిపోతాడు తప్ప, చంద్రబాబు వెనకాల ఫైల్ పెట్టి తిరగడం తప్ప ఎవరు కూడా ఈ మంత్రులు ఎవరు కూడా సరైన పరిపాలన లేదు. పూర్తిగా ఫెయిల్యూర్స్ అందరూ కూడా ఎవ్రీ మినిస్టర్ ఫెయిల్యూర్ సార్ అక్కడ. రైట్.